జమ్మూ కాశ్మీర్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎల్ఓసి దగ్గర పాకిస్తాన్ కవ్వింపులు కొనసాగుతున్నాయి. 3 రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులు జరుపుతోంది. పాక్ ఇండియన్ ఆర్మీ ధీటుగా బదిలిస్తోంది. పాక్ కాల్పుల్ని సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. ఇప్పటికే యుద్ధానికి తాము సిద్ధంగా అప్రమత్తంగా ఉన్నామంటూ ఆర్మీ తెలిపింది. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా మిషన్ కు రెడీ అని చెప్పింది. తాము దేనికి భయపడబోమని, ఏది మమ్మల్ని ఆపలేదన్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా మిలిటరీ బలగాలంతా కూడా పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా ఉగ్రవాదులనే లక్ష్యంగా చేసుకుని కూంబింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులతో సంబంధాలున్న వ్యక్తుల ఇండ్లను కూల్చివేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు ఎల్ఓసీలో పాకిస్తాన్ కవ్వింపు చర్యలను ధీటుగా ఎదుర్కొంటూనే మరొక వైపు జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పే దిశగా ప్రస్తుతం ఆర్మీ అడుగులు వేస్తుంది. ఒకవైపు పాకిస్తాన్ ఎల్ఓసీ వెంట నిన్న రాంపూర్ దగ్గర కూడా కొంత అర్ధరాత్రి తర్వాత కాల్పులకు పాల్పడడం జరిగింది. కాల్పుల ఉల్లంఘన మరోసారి చేయడం జరిగింది. దీంతో భారత్ దానికి ధీటుగానే సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే ఎల్ఓసీ వెంట ఒకవైపు పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేపడుతూనే ప్రపంచవ్యాప్తంగా కూడా భారత్ ను దోషిగా చూపెట్టే ప్రయత్నం చేయాలనేది కొంత వ్యూహంగా అయితే కనపడుతుంది. అయితే దీంట్లో పాకిస్తాన్ సక్సెస్ అవ్వలేకపోవడము, అయితే పాకిస్తాన్ చేస్తున్న తప్పిదాలన్నింటినీ కూడా భారత్ ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రపంచ దేశాల ముందు ఉంచడము, పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించి పూర్తి ఆధారాలను కూడా ఇప్పటికే వివిధ దేశాల ఎంబసీలకు కూడా చూపించడం జరిగింది. పాకిస్తాన్ ఏ విధంగా భారత్ లోకి చొరబడుతుంది, ఉగ్రవాదాన్ని ఏ విధంగా ప్రేరేపిస్తుంది అనే దాన్ని కూడా ప్రపంచ దేశాలకు చూపిస్తున్న నేపథ్యంలో కాశ్మీర్ లో ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రతినిత్యం కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్టులను నిర్వహిస్తూ సాధారణ జనాల నుంచి కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళని అదుపులోకి తీసుకుని వారి వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. టూరిస్టులకు సంబంధించిన భద్రతను ఒకవైపు నిర్వహిస్తున్నారు. కాశ్మీర్ అంతటా కూడా ఏదైతే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత కూడా జమ్మూ కాశ్మీర్ లో పూర్తిగా ఆర్మీ ఆధీనంలో ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. అక్కడ జమ్మూలో ఉన్న సాధారణ జనాలు, అక్కడే ఉన్న స్థానికులు కూడా ఆర్మీకి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఉగ్రవాదం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నాము. గత సంవత్సరము 20 కోట్ల వరకు కూడా తమకు బిజినెస్ జరిగిందని ఈ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత పర్యాటకులంతా కూడా తిరిగి తమ గమ్యస్థానాలకు వెళ్లిపోవడంతో ఈ పరిస్థితులంతా కూడా పూర్తిగా మారిపోయిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఏదేమైనా జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా ఆర్మీ సెర్చ్ ఆపరేషన్స్ అయితే ఇంకా కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఇంకా ఈ యొక్క సర్చ్ ఆపరేషన్స్ ని ఇంకా ఉధృతం చేస్తామని మాత్రం ఇండియన్ ఆర్మీ చెప్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.